ఉమ్. నీకు అర్థమైందా? అందుకే మొట్టమొదట మనస్సుని ముందు రెడీ చేసుకోమంటారు. అంటే మనస్సుకి ఏ బాహ్యమైన పరభావం లేకుండా, నా భావం నా అన్నది లేకుండా అవన్నీ పోగొట్టుకోవాలి. అప్పుడు నిశ్చలం అవ్వడం సులువు అవుతుంది. లేకపోతే అది నిశ్చలం అవ్వదు, అయిందని భ్రమిస్తాం అంతే. శాస్త్రాల్లో యమ నియమాలు అవన్నీ ఎందుకు చెప్పారు? ఇంద్రియ మనోనిగ్రహాలు సులువుగా అయిపోతాయి. వినబడుతోందా? మధ్య మధ్యలో ఏదో ఇంటర్నెట్ బాగా లేదని వచ్చింది. అవునవును. కొంచెం మధ్యలో ఫస్ట్ ముందు మేడం కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా వస్తుంది మేడం. అక్కడ మెసేజ్ వచ్చింది, ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్ గా లేదని. అలా ముందు ముందు సెషన్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకని మనం చేయాల్సిందంతా మనస్సుని ప్యూర్ గా చేసుకోవడమేనండి. అవును. అందుకే కృష్ణమూర్తి గారితో ఇక్కడ చాలా సహాయం చేస్తుంది మనకి. కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ప్రకారం అతను అంటే మన నిత్య దైనందిక జీవితంలో ఉంటూ అంతర్ముఖం అవ్వమంటారు కదా మేడం ఆయన అంటే ఇవన్నీ కాదు ధ్యాన స్థితే. ఆయన చెప్పిన స్థితి రావాలన్నా అవన్నీ ఉంటేనే మనసు అంతర్ముఖం. అంతర్ముఖం అంటే లోపలికి చూసుకోవడం. మనస్సుకి నిశ్చలం అవ్వాలంటే ఇవన్నీ అవసరమే కదా. ఎప్పుడు కోట్లాడుతూ నేనే ఎక్కువ అనుకున్న మనసు నిశ్చలం ఎలా అవుతుందండి? అవునండి. ఆయన చెప్పిన లోచూపు రావాలంటే అనుకో ఇవన్నీ తప్పకుండా ఉంటేనే గాని మనం ఆ మనస్సు నిశ్చలం అవ్వదు. సరే, ఎవరు రాలేదు. ఈ టాపిక్ లో ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ అని కాదు, అది అంతే, అది దైవ కృప వల్లే వస్తుంది. భార్గవి గారు వచ్చి, భార్గవి గారు మీరేమైనా అడుగుతారా? కొంచెం అర్థమైనట్టు ఉన్నాయి, అర్థం అవ్వట్లేదు అమ్మగారు. అన్ని మన ప్రయత్నంతో ఏం జరగవు, ప్రయత్నించేవాడు కూడా పోవాలని చెప్పారు, అదొక్కటి అర్థమైంది అమ్మగారు. మనస్సుని పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నాలన్నీ మనస్సునేం చేయాలి. ఇంకొకటి అంతర్ముఖం అయితే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. అసలు అంతర్ముఖం అనేది ఎట్లాంటిదో బాహ్యముఖం వదిలేసి లోపలికి చూడడం. అంతర్ముఖం అంటే పెద్దగా ఊహించకండి. బాహ్యంగా చూడడం వదిలేసి లోపలికి చూసుకోవడం. మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ పనులు వెనకాల మీ ఉద్దేశ్యాలు. ఎవరింటికో వెళ్ళి మీరు తుడుచున్నారు, అక్కడ ఎందుకు తుడిచారు అంటే వాళ్ళందరూ మిమ్మల్ని మంచి అనుకోవాలని. అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోగలగాలి మనం. అవునమ్మగారు. అవన్నీ మనకు తెలియాలి. మనం ఆత్మవంచన చేసుకుంటాం, వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తున్నాను, మనకి హెల్ప్ కంటే ఎక్కువ నేను మంచి అవ్వాలన్న గోల ఎక్కువ ఉంటుంది. నాకు అర్థమైంది అమ్మగారు, మీరు చెప్పేది రోజు వినటం వల్ల అందరి దగ్గర నేను మంచి నేను గొప్ప అనిపించుకోవటానికి ఈ తాపత్రయంతో చేసే పనులే గాని అసలు నా అనే అహంకారం, నాది అనే మమకారం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ
కరెక్ట్. ప్రయత్నం లోపం ప్రయత్నం చెయ్యాలి. అది చూసుకుంటూ ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట ఇంత ఉందా అని. ఉమ్, ఉమ్, ఎవరైనా నేను చాలా నిస్వార్థంగా ఉంటానండి అంటే నేను నమ్మను అది. ఎందుకంటే వాళ్ళు అలా నిస్వార్థంగా ఉన్న వాళ్ళు అలా చెప్పుకోవాలని ఉండదు. ఉమ్. అంటే నేను నిరంతరంగా నిస్వార్థంగా ఉన్నాను అని ఇతరులు గుర్తించటానికి నేను చేస్తున్నాను ఈ పనులన్నీ. అంటే ప్రేమ నా హృదయంలో కోసం నేను ప్రేమ అంటే మనస్సు రేంజ్ లో ప్రేమ కాదు. మన ప్రేమలన్నీ స్వార్థపూరిత ప్రేమలే. అమ్మగారు. సహజమైన ప్రేమ మనసులో ఉంటే అందరికీ ఏదో ఒక రకమైన అంటే కారుణ్యంతో సహాయం చేయాలన్న తపన ఉంటుంది. అలాంటి తపనతో మనం అక్కడ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా నన్ను ఉమ్, గుర్తించాలి, నేను ముఖ్యమైపోవాలి, ఇదే గోల మనకి. ఆ గోలలన్నీ పోవాలి. ఉమ్, నేను తెలివైన దాన్ని అనుకోవాలి, నేను మంచిదాన్ని అనుకోవాలి. నిజంగా నేను మంచిదానో కాదో వాళ్ళు అనుకోవాలి. ఉమ్. అంతర్ముఖం అవ్వటం అంటే నాలో జరిగే మార్పులు నేను మార్పులు కాదు, మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ మార్పులే ఎక్కడ కాదండి. మీ ఆలోచన ఆలోచన స్థితి. అవన్నీ చూడగలగడం. అదే అమ్మగారు. నిన్నటికి ఈ రోజుకి నాలో ఏం మార్పు ఉంది, నా ఆలోచన స్థితిలో ఏం మార్పు ఉంది ఎరుకతో చూసుకుంటూ మార్పులు ఉండాలి. అక్కర్లేదు, మార్పులు రావు మీకు. ఇవన్నీ చూసుకోవడం వల్లే మార్పు వస్తుంది తప్ప అమ్మగారు. చూడడం రావాలి. అప్పుడు నాకే చూడటం ఇన్నోటి రావాలి. ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళకు ఉండదా? నేనేదో సాధనని ఇదని అన్ని పుస్తకాలు చదివి నాకే ఇన్ని చెత్తలు ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవా అని మనకి ఒక క్షమాభావం కూడా వస్తుంది. ఎదుటి వాళ్ళని మంచిగా చూడగలం, తప్పులు ఎత్తకుండా ఉంటాం, లేకపోతే తప్పులు పడుతూ ఉంటాం. అవునమ్మగారు. ఆధ్యాత్మిక తపన అని పట్టుకున్న నాకే ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళకు ఉండవా? నాలో లోభం ఉంది, నాలో స్వార్థం ఉంది, నాలో అసూయ ఉంది, మిగతా వాళ్ళకి ఎందుకు ఉండవు? ఉంటాయి అని వాళ్ళని అలాగే మనం ఆమోదిస్తాం. అమ్మగారు. మీరు కరెక్ట్ గా నాకు చూసుకుంటున్నారు కనుక ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మగారు, మరి మీరు చెప్పగలుగుతున్నారు ఎప్పుడు నేను ముఖ్యమైపోతున్నాను. అది అందరికీ అదేనండి. అది దాటేసరికల్లా చాలా ఇంకా చెప్పలేని చేంజ్ వస్తుంది. కొందరు పిడివాదం వాదిస్తారు, నేను ఇప్పుడు నేను ముఖ్యం అనుకోనంటారు. అదంతా అమ్మగారు అబద్ధమే. ఇది ఎంత కరెక్ట్ మీరు చెప్పండి అమ్మగారు. ఆ? ఏంటండి? ఇంకొకటి నాకు ఇప్పుడు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది అమ్మగారు, ఈ ఆధ్యాత్మికత అనే ముసుగు వేసుకొని నేను అందరిని బాధ పెడుతున్నానేమో, మిగతా అందరూ బాగానే ఉంటారు అమ్మగారు, పెడుతున్నానేమో తప్పులు నేనే ఎక్కువ కాదండి. చేస్తుంటానేమో మీ అనేది నాకు లక్ష్యం ఒక్కోసారి భార్గవి గారు, అనిపిస్తుంటుంది. మీ లక్ష్యం అది పెడుతున్నాను. నిజమే. మీరు అన్నది రైటేనండి. మనం ఎవరిని బాధ ఉమ్, పెట్టలేదు అనుకుంటాం గానీ ఇంకొక రకంగా జీవించే వాళ్ళకి మనం బాధే కదా. ఉమ్, అవునా కదా? ఉమ్. అబ్సల్యూట్ గా బాధ పెట్టడం అవన్నీ కాదు. అవునమ్మగారు. మన లక్ష్యంలో ఉంటే ఉండకుండా ముందు చూసుకోవాలి. మన ఉనికి వల్ల బాధ వస్తే మనం ఏం చేయలేము. కానీ మన లక్ష్యం ఉమ్, వల్ల మన ఉద్దేశ్యాలలోంచి వాళ్ళని బాధ పెట్టాలన్నది ఉండకుండా చూసుకోవాలి. అవునమ్మగారు. ముందు అవి దానికంటే ముఖ్యం బాధ పెడుతున్నారో లేదో ముందు మీ ఆలోచనలను చూడండి. అమ్మగారు మీ వాయిస్ వినిపించట్లేదు అమ్మగారు. నేను ఆగాను. ముందు మీ ఆలోచనలను చూడండి. మీ ఫీలింగ్స్, మీ ఆలోచన